హలో, ఈరోజు మనము 42 ఇయర్స్ ఫీమేల్ యూరిన్ మైక్రోస్కోపీ అనేది చేస్తున్నాం మనం. సో ఫస్ట్ అయితే యూరిన్ సెంట్రిఫ్యూజ్ చేసేసి నేను సెడిమెంటేషన్ అంతా గ్లాస్ స్లైడ్ మీద పెట్టేసి కవర్ స్లిప్ వేసి స్లైడ్ ప్రిపేర్ చేసి మైక్రోస్కోప్ మీద పెట్టి ఇప్పుడైతే మనం స్కానర్ లెన్స్లో అబ్జర్వ్ చేస్తున్నాం మనం. సో స్కానర్ లెన్స్లో మనకి యూరిన్ మైక్రోస్కోప్ చూస్తున్నప్పుడు మనకు స్లైడ్ ఎలా కనపడుతుంది అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో స్కానర్ లెన్స్లో అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది స్లైడ్. స్కానర్ లెన్స్ తీసేసి మనం ఇప్పుడు లో పవర్ లెన్స్లో చూద్దాం మనం. లో పవర్ లెన్స్లో చూసినప్పుడు అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది స్లైడ్. ఈ స్లైడ్ని కనుక మనం జూమ్ చేసి చూసినట్టయితే మనకి ఎపిథీలియల్ సెల్స్, నెంబర్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయి. సో zoom out and the final lens, high power lens 40x. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కొంచెం మనం మైక్రోస్కోప్ని ఫాస్ట్గా మూవ్ చేసినా సరే గ్లాస్ స్లైడ్ అనేది లెన్స్కి తగిలి స్లైడ్ బ్రేక్ అయిపోవటము, లెన్స్ బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఒక్కోసారి శాంపుల్ కూడా మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది శాంపుల్ కాదు, అది కవర్ స్లిప్. అది కవర్ స్లిప్ దాటి కిందకి వెళ్తే ఇక్కడ ఉంది మనకు శాంపుల్. రైట్, ఇది శాంపుల్. సో శాంపుల్ కనుక మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఎపిథీలియల్ సెల్సే మనకి. ఎపిథీలియల్ సెల్స్ అండ్ సెల్స్ లోపల న్యూక్లియస్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే మనకి డిప్లోకి ఒక ఇలాగా కనిపిస్తుంది. ఇక్కడ సెంటర్లో ఇక్కడ ఒక డిప్లోకి ఒక ఉంది, ఇక్కడ ఒక డిప్లోకి ఒక. ఇక్కడైతే బ్యాసిలే లాగా కనిపిస్తుంది మనకి. 3 రాడ్ షేప్డ్ బ్యాసిలే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ స్లైడ్ చూసిన తర్వాత మనకి ఏం అర్థమవుతుందంటే పేషెంట్ ఈజ్ హ్యావింగ్ సమ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్. సో మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇలాంటి శాంపుల్స్ని మనము కల్చర్కి రికమెండ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఈ స్లైడ్లో ఇక్కడ మనం జూమ్ చేసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం. సారీ.